ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ వెంకయ్య స్వామి నమో దేవతా చక్రవర్తి. ఓం నారాయణ ఆదినారాయణ. 6వ తారీఖు 4వ నెల 2024 శనివారం. భగవాన్ వెంకయ్య స్వామి వారి హోమం అనంతరం వీడియో పెడుతున్నా. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. రోసిరెడ్డి గారు భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఒక గురువుగా, ఒక తండ్రిగా, ఒక మార్గదర్శకుడిగా, ఒక దేవుడిగా భావించున్నారు. అయితే ఎప్పుడు భగవాన్ వెంకయ్య స్వామి వారు చెంతనే ఉండేవారు. అయితే ఒకసారి భగవాన్ వెంకయ్య స్వామి వారు, అయ్యా నీవు మీ ఊరు వెళ్ళి నిమ్మ ముక్కలు గుచ్చిరాయ్యా, అయ్యా రాబోయే రోజుల్లో మీకు అర్థమవుతుంది అన్నారు. సరేనని గురుదేవుల యొక్క ఆజ్ఞానుసారం రోసిరెడ్డి గారు ఆ పని యందు శ్రద్ధాభక్తులతో బయలుదేరి ఇంటికి వెళ్ళారు. రోసిరెడ్డి గారు శ్రద్ధాభక్తులతో బయలుదేరి వెళ్ళారు. అయితే బయలుదేరి వెళ్ళి తమ భార్య బిడ్డలకి నిమ్మ మొక్కలు ఇచ్చి, రోసిరెడ్డి గారు కూడా దగ్గర నిమ్మ మొక్కలు గుచ్చి వద్దామని వెళ్ళారు. వెళ్తే అప్పుడు భార్య బిడ్డలు, నువ్వేమో వెంకయ్య స్వామి వెళ్ళిపోతావు, మేమేమో ఈ నిమ్మ మొక్కలు పెట్టి వెళ్తావు, వీటిని మేము బ్రతికించలేము, నిమ్మ మొక్కలు వద్దేమో తెలిపో, లేకపోతే ఇక్కడ ఉండు, లేకపోతే వెంకయ్య స్వామి దగ్గరికి వెళ్ళి అని భార్య బిడ్డలు అన్నారు. గురిష్ట భోజనం గురురూపే సదాజానం గురుమంత్రం సదా చెప్పి అన్నట్టుగా భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క వాక్ ద్వారా ఏదొచ్చినా కూడా తూచా తప్పకుండా పాటించే రోసిరెడ్డి గారు ఎలా వదిలేస్తారు? అలాగే వెళ్ళి నిర్మోహమాటంగా నేను నిమ్మ మొక్కలు పెడుతున్నాను, మీరు కూడా రండి అని చెప్పి తీసుకెళ్ళి నిమ్మ మొక్కలు పెట్టారు. పెట్టిన తర్వాత ఆ మొక్కలకి నీళ్లు పోసారు. వాళ్ళ చదువు పంపించి మరి గురువు ఆజ్ఞానుసారం మళ్ళీ తిరిగి స్వామివారి దగ్గరికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆ మొక్కలు పెట్టి వెళ్ళిన తర్వాత వాటిని బాత్తో ఇసుక్కుంటూ కష్టంతో ఆ మొక్కలు నీళ్లు పోసి ఆ మొక్కలను బతికించారు. కాలాంతరంలో ఆ నిమ్మ మొక్కలు పెరిగి పెద్దయి కాయలు కాసి ఆ ప్రాంతంలో ఉన్న తోటలకు బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఆ మొక్కలు పెట్టిన తర్వాత మరలా కొంతకాలానికి వెంకయ్య స్వామి వారు, అయ్యా ఇక్కడి నుంచి నీళ్లు తీసుకెళ్ళి తోట మొత్తం చిలకరించయ్యా, ఒకేసారి చెట్లన్నీ కాపుకొస్తాయి అన్నారు. అదేవిధంగా గురువు చెప్పినట్టుగా వెళ్ళి భగవాన్ వెంకయ్య స్వామి వారు గురువు, దేవుడు, తండ్రికి భావించి వెళ్ళి ఆ నీళ్లు తీసుకెళ్ళి ఆ పెట్టిన చెట్ల మీద నీళ్లు చల్లి మళ్ళీ మెదలకుండా వెంకయ్య స్వామి దగ్గరికి వచ్చారు. వారు అలాగే నీళ్ళు పోసి ఆ తోటని పెంచారు. ఆ తోట బాగానే పెరిగింది. ఒకేసారి అన్నీ కాపుకొచ్చాయి. ఆ కాపుకొచ్చిన తర్వాత దిగుబడి కూడా బాగా వస్తుంది. అయితే వెంకయ్య స్వామి రోసిరెడ్డి గారితో చెప్పారు, అయ్యా ఎంత కష్టం వచ్చినా కూడా ఆ పొలం అమ్మొద్దు, అది మీకు బంగారు గనయ్యా అని చెప్పారు. అట్లాగే ఆ పొలాన్ని ఆ రోజుల్లోనే 1,50,000కి అడిగారు. ఏమనన్నారు? 2,50,000 అన్నారు. ఏమనన్నారు? ఎందుకంటే ఆ తోటను మందలు ఇష్టం లేకుండా పెంచారు, తర్వాత కష్టంతో పెంచారు, తర్వాత కొన్నాళ్ళకి ఇష్టంతో, భక్తితో, ప్రేమతో తోటని పెంచారు. ఈరోజు ఇష్టం లేని పనిగా భావించిన దాన్ని భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇష్టం నుంచి భక్తిలోకి, భక్తి నుంచి సాధనలోకి, సాధన నుంచి కుటుంబ అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. అంటే మనం సేవ చేస్తున్నామంటే మనం నమ్ముకున్న వారిని ఎలా ఆదరించాలి, ఎలా ఒడ్డినేయాలని ఈ లీల ద్వారా మనకు అర్థమవుతుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా తెలుసుకొని చేస్తే ఉపయోగం.
ఓం నారాయణ ఆదినారాయణ. మరి చూడండి నిమ్మ మొక్కలు పెట్టించారు, వాళ్ళు ఇష్టం లేకుండా పెట్టారు, ఇష్టం లేకుండా నీళ్ళు పోసారు. తర్వాత రోసిరెడ్డి గారిని పంపించి నీళ్ళు జల్లి ఒకేసారి కాపుకొస్తాను కాపుకొచ్చినాయి. ఆ నిమ్మకాయలు కోసం అమ్ముకుంటే వాళ్ళు మరి వాడుకోవడానికి కట్టకట్టలుగా ఉన్న రోజుల నుంచి వాళ్ళు జంజామృతంగా వాడుకునే స్థితికి వెంకటేశ్వరం తీసుకొచ్చారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన ఇంట్లో ఒక భక్తుడు ఉన్నాడంటే ఆ భక్తుడి ద్వారా కుటుంబం ఉద్ధరించబడుతుంది. అదే మన ఇంట్లో ఒక చదువుకున్నాడు ఉన్నాడంటే ఆ ఇల్లు ఉద్ధరించబడుతుంది. అట్లాగే భగవాన్ వెంకటేశ్వర వారు రోసిరెడ్డి గారి ద్వారా వాళ్ళ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చారు. ఇది మనందరం తెలుసుకొని మనం కూడా భగవాన్ వెంకటేశ్వర వారి యొక్క స్థితిని తెలుసుకొని ఆ భగవాన్ వెంకటేశ్వర వారికి హోమగుండం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ భగవాన్ వెంకటేశ్వర యొక్క దారాన్ని విభూతిని ధరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అట్లాగే భజన నామ సంకీర్తన ఏమరపాటు లేకుండా చేసుకుంటూ ఉండాలి. అందుకని ఉదయం 7 నుంచి 7:20 సాయంత్రం 7 నుంచి 7:20 ఓం నారాయణ మంత్రం చేసి 41 రోజుల్లో మీ స్థితిని మీరే మార్చుకుంటారు. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లముడి. ఓం నారాయణ ఆదినారాయణ. 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 భగవాన్ శ్రీ అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లముడి. తెనాల నుండి సంగంజాలముడి గ్రామం 7 కిలోమీటర్లు. తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలముడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయ వైకుంఠాశ్రమం ఉంది. వైకుంఠాశ్రమం భగవాన్ వెంకటేశ్వర మూల స్వరూపాన్ని దర్శించండి. భగవాన్ వెంకటేశ్వర హోమగుండాన్ని దర్శించండి. భగవాన్ వెంకటేశ్వర హోమగుండాన్ని దర్శించి స్వామివారి యొక్క కృప కటాక్ష వీక్షణ పొంద ప్రయత్నం. ఓం నారాయణ. మీ గంగాధర స్వామి.